ధ్యాసే తెలుగు లెర్నింగ్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి. సరస్వతి నమస్తభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇప్పుడు మనం గత క్లాసులో కా వర్గం గురించి కా ఖ గా ఘ ఞ వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చ చ ఛ జ ఝ. ఒకసారి ఇది ఎలా పలకాలో చూడండి. చ ఛ జ ఝ ఇలా పలకాలి. ఇది ఉచ్చరించే విధానం. చ ఛ జ ఝ. ఈ చ అనే అక్షరంతో ఏమేం పదాలు తయారవుతాయి? ఉదాహరణకి చరిత్ర, చంద్రుడు, చలి, చలనం, చెంచల అనేటువంటి పదాలని చ అనే అక్షరంతో వాడతాం. చరిత్ర, చంద్రుడు, చలి, చలనం, చెంచల. ఈ చ అనే అక్షరంతో వాడబడేటువంటి పదాలు. ఇక ఒత్తుచ్ఛ. ఒత్తుచ్ఛతో ఏమేం పదాలు ఉంటాయి? ఛందస్సు, ఛత్రపతి, ఛత్రము, ఛేదించు, చీత్కారము మొదలైనటువంటి పదాలు ఈ ఒత్తు ఛతో మొదలవుతూ ఉంటాయి. చ ఛ. ఇక జ. జ అనేటువంటి అక్షరంతో మొదలైనటువంటి పదాలు జడ, జగడం, జనులు, జనని, జపం అనేటువంటి పదాలు జ అనే అక్షరంతో వస్తాయి. చ ఛ జ ఝ. చ అంటే చరిత్ర, చంద్రుడు, చలి, చలనం, చెంచల అనేటువంటి అక్షరాలు. ఒత్తు ఛతో ఛందస్సు, ఛత్రపతి, ఛత్రము, ఛేదించు, చీత్కారము అనేటువంటి పదాలు వస్తాయి. జ అనే అక్షరంతో జడ, జగడం, జనులు, జనని, జపం అనేటువంటి పదాలు వస్తాయి. ఇక ఒత్తు ఝ. ఒత్తు ఝతో ఝాము, మనం తెల్లవారుజాము అంటాం కదా, ఆ ఝాము ఇది. తర్వాత ఝరి. ఝరి అంటే ప్రవాహము లేదా సెలయేరు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత ఝంకారము. తుమ్మెదల ఝంకారము అంటాం, మన సౌండ్ వస్తుంది. ఆ తుమ్మెదల యొక్క శబ్దాన్ని ఝంకారము అని అంటాం. తర్వాత ఝషం. ఝషము అంటే చేప. ఝాము, ఝరి, ఝంకారము, ఝషము అనేటువంటి పదాలు వస్తాయి. తర్వాత ఝాటము అనేటువంటిది కూడా వస్తుంది. ఈ ఝాటము అంటే గుంపు అనే అర్థం వస్తుంది. ఝాటము. దీనికి ఏమో చేప అనేటువంటి అర్థం. చేపని జటం అంటాం. ఈ ఝాటముని గుంపు అంటే ఝాటము. గుంపు లేదా సమూహము అని అర్థం ఈ ఝాటం అనే దానికి. జాతో జగడం, జడ, జనులు, జనని, జపం. ఒత్తు ఝతో ఝాము, ఝరి, ఝంకారము, ఝషము, ఝాటము అనేటువంటి పదాలు వస్తాయి. కాబట్టి ఇది మీరు రాయటం, తర్వాత వీటిని ఉచ్చరించటం అంటే పలకటం ఒకటి మీరు శ్రద్ధగా గమనించండి. చ ఛ
జ, ఝ, చ, ఛ, జ, ఝ. ఇవి ఈరోజు ఇంతవరకు చూద్దాం. మరుసటి క్లాసులో మనం నెక్స్ట్ అక్షరాలు చూద్దాం. తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు భాషను కీర్తిద్దాం. ధన్యవాదాలు.